దేవుడంట ఒక పక్షికి జ్ఞానాన్ని ఇవ్వలేదంట. అదేం పక్షి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ ఫ్రమ్ బైబిల్. దాని పేరే ఆస్ట్రిచ్, నిప్పుకోడి. ఇప్పుడు సపోజ్ ఏదైనా అపాయం వచ్చింది అనుకోండి, ఏదైనా జంతువు దాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వేరే జంతువులు ఏం చేస్తాయంటే పారిపోవడానికో లేదంటే ఎక్కడ దాక్కోవడానికి చూస్తాయి. కానీ ఈ పక్షి చిన్న తలకాయని తీసుకెళ్లి మట్టి తవ్వి దాని లోపల భూమి లోపల కప్పెడుతుంది అనమాట. కప్పెట్టుకొని అది అనుకుంటుంది, నాకు అసలు ఏ అపాయం రావట్లేదు, నన్ను ఏ జంతువు తినలేదు, ఎందుకంటే నన్ను ఎవరు చూడరు, నేను ఎవరికి కనిపించను అనేసి అనుకుంటారు. కానీ దాని బాడీ మొత్తానికి బయటే ఉంటుంది, ఓన్లీ హెడ్ మాత్రం మట్టిలో పెడుతుంది అనమాట. ఆ మట్టిలో ఆ తలకే పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా జంతువు వచ్చి దాన్ని తినేస్తుంది. ఎందుకంటే ఆ పక్షికి జ్ఞానం లేదు కాబట్టి. అలానే ఇది ఎగ్స్ పెట్టి కూడా ఎక్కడ అంటే అక్కడ వదిలేసి ఇది అటు ఇటు తిరుగుతుందంట, మర్చిపోతుందంట. ఎందుకంటే ఆ పక్షికి జ్ఞానం లేదు కాబట్టి. అలా ఎగ్స్ వదిలేస్తే ఏమవుతుందంటే ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చు, ఎవరైనా ఆమ్లెట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఈ రోజు విశ్వాసమైన మనం కూడా ఇలా ఈ పక్షిలాగా జ్ఞానం లేకుండా ఉండొద్దు, కానీ మనమందరం కూడా జ్ఞానం కలిగి దేవుని అందరూ భయభక్తి కలిగి ఉండాలి. ఎలా అయితే ఆస్ట్రిచ్ ఎగ్స్ ని ఎలా పడితే అలా వదిలేస్తుందో మనతో పాటు మన తోటి మిత్రులను, బంధువులను, మన పిల్లలను అలానే వదిలేయకుండా మనకి ఏదైతే దేవుడు రక్షణ ఇచ్చాడో ఆ రక్షణ సువార్తని మనం అందరికీ కూడా ప్రకటించాలి. డోంట్ బీ లైక్ ఏ ఆస్ట్రిచ్.